అందరికీ నమస్కారం. నా పేరు గారచన్నారావు. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో ఈరోజు ద గ్రేట్ టెస్ట్ మనీ వినబోతున్నారు. ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అన్నమాట. ఒక బేల్దార్ మేస్త్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక ఆటో డ్రైవర్గా, మిర్చి యార్డ్లో కూలీగా మరి ఎన్నో సంవత్సరాలుగా గత 14-15 సంవత్సరాలుగా పనిచేసిన వ్యక్తి అనమాట. ఈరోజు సేఫ్ షాప్ బిజినెస్ లోకి వచ్చి ఎంతో నెగిటివ్ మైండ్ సెట్ లో ఉన్న వ్యక్తి కూడా పాజిటివ్ మైండ్ సెట్ లో కన్వర్ట్ అయిపోయి ఏమీ ఎడ్యుకేషన్ లేకపోయినా సరే ఈరోజు ఎంతో మందికి రోల్ మోడల్ గా మళ్ళీ నిలుస్తూ మరి ఫ్రెషర్ నుంచి బ్రాంజ్, సిల్వర్, ప్లాటినం, గోల్డ్, పెరల్, టోపాస్ మరి ఇలాంటివన్నీ కంప్లీట్ చేసుకొని ఒకప్పుడు బైక్ కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు 4 వీలర్ కార్ ఓనర్ గా అయిపోయి మరి ఎంతో మంది టీమ్ కి రోల్ మోడల్ గా ఉన్న మీ గ్రేట్ లెజెండ్ లీడర్. కొంతమందికి అప్లైన్, కొంతమంది క్రాస్ లైన్ వస్తారు, బట్ ఆల్వేస్ ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అన్నమాట. సో అలాంటి వ్యక్తికి జర్నీ మనం విందాం. సో మీ అందరూ బిగ్ క్లాస్ తో మరొకసారి వెల్కమ్ చేద్దాం. గెరా శ్రీనివాస్ గారి కోసం బిగ్ క్లాస్ అండి, బిగ్ క్లాస్. వెల్కమ్ శ్రీనివాస్ గారు. మౌజీ, థ్యాంక్ యూ మౌజీ, థ్యాంక్ యూ సో మచ్ మౌజీ, డిస్కస్ మౌజీ. మీరు పర్మిషన్ ఇస్తే స్క్రీన్ షేర్ చేస్తాం. థ్యాంక్ యూ మౌజీ. షేర్ కరో. రైట్. రైట్, స్టార్ట్ చేయండి సార్. మౌజీ, థ్యాంక్ యూ మౌజీ, థ్యాంక్ సో మచ్ మౌజీ. సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి, జూమ్ లో అందరూ కూడా గుడ్ మార్నింగ్. ఈ రోజు సరికి నాకు మౌజీ ఈ రోజు గ్రేట్ సెషన్ ఇచ్చారన్నమాట జూమ్ లో. సో అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఒకసారి. సో అందరికీ సేఫ్ షాప్స్ తరపున, మన సిస్టమ్ తరపున, మన గ్రేట్ మెంటర్స్ తరపున బిగ్ క్లాప్స్ అండి. నా పేరు సరికి గేరా శ్రీనివాసరావు అండి. ఈ బిజినెస్ లో రాకముందు నేను ఒక తాపీ మేస్త్రిగా పనిచేశాను, ఒక ఆటో డ్రైవర్ గా పనిచేశాను, మిర్చియాడ్లో ముఠా పని చేశాను. ఈ 3 రకాల పనులని దాదాపుగా ఒక 20 ఇయర్స్ దాకా పనిచేసాను. నేను 20 సంవత్సరాలు కష్టపడి పనిచేశాను బయట. ఈ ఆపర్చునిటీ అనేది నాకు స్వామి గురించి చిన్నారావు మౌర్య ద్వారా ఈ ఆపర్చునిటీ వచ్చింది, నా దగ్గరకు వచ్చింది. నేను ఈ బిజినెస్ లోకి మౌర్య చెప్పినప్పుడు ఫస్ట్ నేను కూడా నో అన్న వ్యక్తినే. చాలా మంది రిలేషన్స్ వాళ్ళు, బంధువులు, ఫ్రెండ్స్ కి చెప్పినప్పుడు చాలా మంది నో అంటుంటారు. బట్ నేను కూడా నో అన్న వ్యక్తినే. ఇదే బిజినెస్ ద్వారా మావుజీ, ఆ, స- చిన్న మావుజీ స్వామి గురించి బిజినెస్ లో తీసుకొచ్చారు. అది కూడా నేను ప్లాన్ అయితే వినలేదు. మావుజీ మీటింగ్స్ తీసుకెళ్లాడు. నేను 3వ మీటింగ్ కనెక్ట్ అయ్యానండి. 2 మీటింగ్స్ ఆల్రెడీ మీకు అందరూ తెలుసు. ఒకటేమో మేము గొల్లపూడి విజయవాడ ఫంక్షన్ లో విన్నాము. తర్వాత వస్తున్న గ్రాండ్ నాగార్జునలో. 3వ మీటింగ్ మన మహాగురుజీ గ్రేట్ మెంటర్ మన చిన్న మావుజీ బ్యాంకాక్ విన్ అయితే, ఆ బ్యాంకాక్ విన్ అయినప్పుడు కూడా మేము ఫంక్షన్కి వెళ్ళాము. ఆ ఫంక్షన్ లో మన గ్రేట్ మెంటర్ మా నరేంద్ర మోహర్జీది ట్రైనింగ్ విన్నాను అనమాట. ఆ రోజు ట్రైనింగ్ విని బిజినెస్ లో జాయిన్ అయ్యాము. ఇలా జాయిన్ అయిన వ్యక్తిని నేను. ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తిని ఇదే బిజినెస్ ద్వారా వర్క్ పరంగా స్టార్ట్ చేసుకుంటే చూస్తే, మీ అందరూ తెలుసు 2020-21 కరోనా, మేము వచ్చి 5 ఇయర్స్ అవుతుంది కానీ 2 ఇయర్స్ కరోనా కరోనా ఉంది. సో కరోనాలో కూడా వర్క్ పరంగా ఎలా చేయాలని మాకు మన మహాగురుజీ చిన్నారావు మౌర్య జూమ్ అనే సెషన్ చేసి ఆ జూమ్ లో వర్క్ అనేది నేర్పించారు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఈరోజు దాదాపుగా 1300 నెట్వర్క్ అయిపోయింది. ఆ ఆ నెట్వర్క్ లోనే ఇదంతా కూడా నేను అచీవ్మెంట్ చేసింది. సో ఫస్ట్ నేను ఈ బిజినెస్ లో 35,000 పెట్టి ల్యాప్టాప్ అచీవ్మెంట్ చేశాను. మన గ్రేట్ మెంటర్స్ ద్వారా నేను 75,000 పెట్టి అప్పుడు బైక్ తీసుకుని జరిగింది, హెచ్ఎఫ్ డీలక్స్ బండి, ఫీల్డ్ వర్క్ కోసం. నాకైతే ఆటో డ్రైవర్, ఆటో కాబట్టి బైక్ లేదు. సో బట్ ఈ బిజినెస్ లోకి వచ్చినాక బైక్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు నాకు మా మిసెస్ కి ఇలా మ్యారేజ్ లా చేశారు సన్మానం అనేది. ఈ ఒక్క సన్మానమే నాకు ఒక ఆ, నా లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అనుకుంటాను. ఎందుకంటే మన గ్రేట్ మెంటర్స్ చిన్నా మౌర్య అండ్ స్వామిదాస్ గురించి వచ్చారు ఆ రోజు. బిజినెస్ లో ఆ రోజు వచ్చి నాకు ఇలా సన్మానం చేయడం జరిగింది. ఈ ఒక్క సన్మానం నాకు ఆ విధంగా పిచ్చి లేసిందండి. ఆ రోజు బిజినెస్ అది చేయాలని ఒక ఇంట్రెస్ట్ కలిగింది నేను. సో చాలా మందికి సన్మానాలు అంటే బాగా ఇష్టపడుతుంటాం. బయట ఎక్కడ కూడా సన్మానాలు జరుగు, బట్ సేఫ్ షాప్ లో మాత్రం మనం ఏ అచీవ్మెంట్ చేసినా కానీ మన గ్రేట్ మెంటర్స్, మన సిస్టమ్ ద్వారా సో సన్మానాలు జరుగుతూ ఉంటాయి.
సో ఇలా సన్మానం జరగడం జరిగింది. ఇదే బిజినెస్ లో ఇంతకుముందు టార్గెట్లు మనందరికి టార్గెట్లు ఇచ్చింది కంపెనీ. ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా మనకు సూపర్ చార్జ్ బిజినెస్ ప్లాన్ తీసుకొచ్చి ర్యాంక్ కంప్లీట్ అయితే చాలు మీరు ఫారిన్ కంట్రీలో ఇచ్చింది. దాంతోపాటు ఎవరైతే ఫ్రెషర్ లీడర్ ఉన్నారో, బ్రౌన్ ఉన్నారో, సిల్వర్, ప్లాటినం లెవెల్ వరకు మళ్ళీ టార్గెట్ ఇచ్చింది. మన గ్రేట్ కంపెనీ కోసం బిగ్ క్లాబ్స్ అండి. అలాంటి కంపెనీలో ఉన్నందుకు మనందరం కూడా గర్వించదగ్గాలి. ఎందుకంటే సో అలాంటి టార్గెట్లు ఇచ్చింది కంపెనీ. అలా టార్గెట్లు ఇస్తే 5 కాంటెస్ట్లు విన్నానండి. ఫస్ట్ లెనోవో ట్యాబ్ గెలిచాను ఇందులో. తర్వాత వచ్చేసరికి కంపెనీ గ్రేట్ కంపెనీ కోసం బిగ్ క్లాబ్స్ అండి. సో మనందరికీ ర్యాంక్ 1 ఇన్కమ్ ఇప్పుడు ఫిక్స్డ్ ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. ఇంతకుముందు మనకి ఏంటంటే పర్సంటేజ్ ఇచ్చేది, ర్యాంక్ 1 కింద తీసుకోవాలి, ర్యాంక్ 2 కింద తీసుకోవాలని పర్సంటేజ్ ఇచ్చేది. ఆ పర్సంటేజ్ కాకుండా ఫిక్స్డ్ చేసేసింది కంపెనీ ఇన్కమ్. సో ఇలా ర్యాంక్ 1 అయిపోయాను నేను. ర్యాంక్ 2 తీసుకున్నాను. సో తర్వాత వచ్చేసరికి కనిపిస్తుంది కదా మావుర్జీ వాళ్ళు, చిన్న మావుర్జీ నాడు నేడు ఫోటోలు అన్నమాట ఇవి. సో బిజినెస్ రాకముందు చాలా మంది మనం కూడా చెప్తున్నాం, మన రిలేషన్స్ కో, మన ఫ్రెండ్స్ కో, మనం ఇంటి పక్కన ఊరు కూడా చెప్తూ ఉంటాం. చాలా మంది రిజెక్షన్ చేస్తారు. సో వాళ్ళు రిజెక్షన్ చేశారని మనం వదిలేస్తూ ఉంటాం. బట్ ఎవరు రిజెక్షన్ చేసినా కానీ వాళ్ళని వదిలిపెట్టకుండా ఫాలోఅప్ ఎగంటి ఎగంటి ఫాలోఅప్ చేస్తూ మన గ్రేట్ మెంటర్ చిన్నారాం మావుర్జీ సో ఈ రోజు నన్ను స్వామి గురించి బిజినెస్ లో తీసుకొచ్చాడు అనమాట. మావుర్జీ కోసం బిగ్ క్లాప్స్ అండి. ఈ రోజు మావుర్జీ ద్వారానే ఈ లైఫ్ అనేది మార్చుకుంటున్నాం. సో అలానే ర్యాంక్ 3 అయిపోయాము, ర్యాంక్ 4 అయిపోయాము. ర్యాంక్ 4 ఇన్కమ్ 38,000 ఇన్కమ్ వచ్చింది నాకు. అలానే ఇప్పుడు ర్యాంక్ 5 ఇన్కమ్ 65,000 ఇన్కమ్ తీసుకున్నాను. అర్థమైంది. ఒకప్పుడు సేఫ్ షాప్ బిజినెస్ లో రాకముందు నేను స్వామి గురించి ఆటో డ్రైవర్ గా ఒక ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం అండి. సో ఈ రోజు ఒక బ్రదర్స్ గా ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. బట్ ఈ రోజు అప్ అండ్ డౌన్ లైన్ ఉంటున్నామండి. ఎప్పుడు చూసినా కానీ స్వామి గురించి నేను ఆ, ఒక రిలేషన్షిప్ లాగా ఉన్నాం, అప్ అండ్ డౌన్ లైన్ లాగా ఉంటున్నాం కాబట్టి జోడీ వర్క్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాం. సో బట్ మనందరం కూడా చాలా మంది జోడీలు ఉన్నారు. జోడీ వర్క్ చేస్తే ఈజీగా సక్సెస్ వస్తుంది. సో ఆ రోజు ర్యాంక్ తీసుకున్నాను. మళ్ళీ ఇదే బిజినెస్ ద్వారా 2 టైమ్స్ గోవా విన్ అయ్యాను, 2 సార్లు గోవా ట్రిప్ విన్ అయ్యాను. సో అలానే బ్యాంకాక్ టార్గెట్ విన్ అయ్యాను. బ్యాంకాక్ వెళ్ళే ముందు మన మహాగురుజీ మీరు కార్ బుక్ చేయాలంటే సో కారు కూడా బుక్ చేయడం జరిగింది. మిడిల్ వర్షన్ కారు టాటా పంచ్ 9 lakhs కారు ఇది. సో పంచ్ కారు అనేది నేను బుక్ చేయడం జరిగింది. బుక్ చేయడమే కాదు, కారు కూడా తీసుకున్నాను నేను. కారు తీసుకొని 5 months అవుతుంది. మన గ్రేట్ మెంటర్ స్వామి గురించి కోసం, చిన్నారాం కోసం బిగ్ క్లాప్స్ అండి. సో ఈ కారు కూడా తీసుకున్న జరిగింది. కారు తీసుకొని 5 months అవుతుంది. సో యాక్చువల్లీ నా బర్త్డే కూడా నేను చేసుకోనండి. బట్ మన గ్రేట్ టీం అనమాట. టీం అందరి కోసం బిగ్ క్లాప్స్ అండి. సో రిప్యుటేషన్ చాలా మందికి గుర్తింపు అనేది ఉండదు. బట్ బయట 20 సంవత్సరాలు కష్టపడ్డా నేను రకరకాల పనుల్లో. తాపీ మేస్త్రిగా పనిచేశాను, ఆటో డ్రైవర్గా పనిచేశాను, మిర్చాట్లో ముఠా పని చేశాను. ఎక్కడ కూడా పలానా గ్యారేజ్ మాస్టర్ అంటే ఎవరికి గుర్తులేదు, ఎవరికి కూడా తెలియదు. బట్ గ్రేట్ కంపెనీ సేఫ్ షాప్ లో రావడం విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే 3-4 years లో ఈ విధంగా టీం అనేది సో మనకంటూ ఒక రిప్యుటేషన్ గుర్తింపు పెట్టుకొని మన బర్త్డే కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. టీం అందరి కోసం బిగ్ టాప్స్. అలానే నేను ఫ్లైట్ ఎక్కుతాను కల్లో కూడా లేదండి. సో గ్రేట్ కంపెనీ ద్వారా, సిస్టమ్ ద్వారా, మన గ్రేట్ టీం ద్వారా, మన గ్రేట్ మెంటర్స్ ద్వారా బ్యాంకాక్ టార్గెట్ ఉన్నాయి. బ్యాంకాక్ కూడా వెళ్ళొచ్చాను. వెళ్ళేటప్పుడు 3 ఫ్లైట్లు, వచ్చేటప్పుడు 3 ఫ్లైట్లు, 6 ఫ్లైట్లో జర్నీ చేయడం జరిగింది. ఇదంతా కూడా గ్రేట్ మెంటర్ చిన్నామోర్జుకే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆ 3-6 ఫ్లైట్లు ఎప్పుడు ఎక్కలేదు, ఫ్లైట్ ఎక్క అసలు ఆలోచనే లేదు. బట్ సేఫ్ షాప్ లోకి వచ్చిన తర్వాత ఈ ఆలోచన రావడం, డ్రీమ్ పెట్టుకోమంటే చెప్తాం మావర్జీ. సో బ్యాంకాక్ విన్ అవటం, ఇలా వెళ్ళి రావడం జరిగింది అనమాట. సో ఇప్పుడు కూడా ఛాన్స్ ఉందండి, ప్రతి ఒక్కరు కూడా ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా 100% బ్యాంకాక్ ఇప్పుడు టార్గెట్లు కూడా ఉన్నాయి, ఖచ్చితంగా అందరూ కూడా విన్ అవ్వచ్చు. సో అలానే అక్కడ బ్యాంకాక్ లో రియల్ టైగర్స్ తో ఫోటో దిగాము. సో అలానే చిన్నపిల్లలు అయిపోయి అక్కడ చిన్నపిల్లలు అయిపోయి అంత ఇదిగా చేసాము. సో నేను వెళ్తాం కాదు, నా కింద డౌన్లైన్స్ ఇద్దరు విన్ చేయించడం జరిగింది. మేము 3 వెళ్ళాము. అంటే మన టీం నుంచి చాలా మంది వెళ్ళాము. బట్ చిన్నామార్చి టీం నుంచి చాలా మంది వెళ్ళాం. నాకు లెఫ్ట్ రైట్ నుంచి ఇద్దరు విన్ చేయించి తీసుకెళ్ళాము. ఒకళ్ళేమో అమరావతి హాస్పిటల్ చేస్తాడు, గవర్నమెంట్ హాస్పిటల్ జాబ్ చేస్తాడు, చిలకా బోడి గారు. ఒకళ్ళేమో మన ఉపేంద్ర సారు, గ్రేట్ లీడర్ మాట. ఇప్పుడు దాకా మావర్జీ ఉపేంద్ర సార్ గురించి చెప్పడం జరిగింది. అలాంటి లీడర్ సింగిల్ పర్ఫార్మెన్స్ చేస్తూ టీం అందరం ఒక యూనిట్ గా చేస్తూ సో గ్రేట్ పర్ఫార్మ్ చేస్తూ టార్గెట్ విన్ అయ్యాడు. ఆ రోజు మేము ఇద్దరం విన్ అయ్యామండి. వాళ్ళిద్దరు విన్ అయ్యి సో 3 వెళ్ళాం అనమాట బ్యాంకాక్. బ్యాంకాక్ లో ఉండి కూడా మాకు ఇదే పని, సేఫ్ షాప్ తప్పితే అక్కడ ఎంజాయ్మెంట్ చాలా తక్కువ చేసాం. ఈసారి గట్టిగా మావర్జీ టీం అందరం కలిసి వస్తాం, ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తాం మావర్జీ. మీ బ్లెస్సింగ్స్ మావర్జీ. సో అలానే
నీటిలో కూడా ప్రయాణం అనేది కళ కూడా తీరిపోయింది. నీటిలో ప్రయాణం బోట్ లో కూడా ఇంతవరకు ప్రయాణం చేయలేదు. బట్ క్రూజర్ లో వెళ్ళాము. బ్యాంకాక్ వెళ్ళిన తెలిసింది ఆ క్రూజర్ అనేది ఎలా ఉంటుందో. ఆ క్రూజర్ లో డిన్నర్ చేసామండి. నేనైతే ఆ అంత వెజిటే నాన్ వెజిటేరియన్, ఆ విధంగా నాన్ వెజిటేరియన్ ఉండే అనమాట అక్కడ చూస్తే. సో రియల్ గా అలాంటి డిన్నర్ కూడా నేను చేయలేదు నా లైఫ్ లో కూడా. బట్ సేఫ్ షాప్ ద్వారా ఇవన్నీ కూడా కళలు నెరవేరండి. సేఫ్ షాప్ కోసం బిగ్ క్లాప్స్ అండి. గ్రేట్ సిస్టమ్ కోసం, గ్రేట్ మెంటర్స్ కోసం కూడా బిగ్ క్లాప్స్ అండి. అలానే మళ్ళీ కూరలు అయిపోయిన తర్వాత ఆ మళ్ళీ దుబాయ్ టార్గెట్ విన్ అవ్వడం జరిగింది. దుబాయ్ టార్గెట్. సో బ్యాంకాక్ లో ఉండగానే దుబాయ్ అయిపోయింది మోర్జీ. జస్ట్ మిస్ లేకపోతే అప్పుడు కంపెనీ ఇచ్చిన టార్గెట్ చైనా విన్ అయ్యాం మోర్జీ. బట్ జస్ట్ మిస్ అయిపోయాం. సో అలానే ర్యాంక్ 6 ఇన్కమ్ ఒకే వారం 1,02,017 చెక్ తీసుకోవడం జరిగిందండి. దీంతో పాటు మోర్జీ ఇప్పుడు ర్యాంక్ 7 కూడా అవుతున్నాను. ర్యాంక్ 7 ఇన్కమ్ 1,32,000 ఇన్కమ్ తీసుకోబోతున్నాను. సో థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. ఇంత గ్రేట్ సిస్టమ్ ద్వారా సో సిల్వర్ ప్రెషర్ లెవెల్ నుంచి స్టార్ట్ అయిన వ్యక్తిని ఈ రోజు టాపర్స్ దాకా వచ్చింది మార్జీ. ఇదంతా గ్రేట్ మెంటర్స్ అప్లయన్స్ టీమ్ ద్వారా ఇదంతా కూడా సాధ్యమైంది మార్జీ. టీం అందరి కోసం బిగ్ క్లాప్స్ అండి. అలానే ఇవన్నీ కూడా జరిగినాయి అంటే 20 సంవత్సరాలు రకరకాల పనులు చేశానండి. 20 సంవత్సరాలు రకరకాల పనులు చేశాను. బట్ ఎక్కడ కూడా నాకు ఉంటాను తింటాను తప్పితే నేనేమి సాధించలేదు సేఫ్ షాప్ రాకముందు. బట్ సేఫ్ షాప్ లోకి వచ్చి నాకు 3-4 సంవత్సరాల్లో సాధ్యమైంది. ఎలా సాధ్యమైంది అంటే మనం చేసేది నెట్వర్క్ మార్కెటింగ్, సేఫ్ షాప్ అనే కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్, గ్రేట్ మెంటర్స్ అప్లయన్స్ సపోర్ట్ తో, అండ్ గ్రేట్ టీమ్స్ ఖమ్మం టీం అండ్ మంగళగిరి టీమ్ తో ఇవన్నీ కూడా సాధ్యమైన టీం వర్క్ అనమాట. మన గ్రేట్ అప్లయన్స్ స్వామి గురుజీ కోసం బిగ్ క్లాప్స్ అండి. అలానే లైఫ్ లైన్ కోచ్ మన చిన్నార మార్క్స్ కోసం బిగ్ క్లాప్స్ అండి. ఈ రోజు నా జీవితాన్ని మార్చాడన్నమాట గురుజీ. ఎక్కడ ఆటో డ్రైవర్ని, ఎక్కడ తాపి పని చేసుకునే, ఎక్కడ మిర్చి ఆటలో ముఠా పని చేసే వ్యక్తిని తీసుకొచ్చి బిజినెస్ లో ఖచ్చితంగా నిలబెట్టి ఖచ్చితంగా 100% మార్చాలి, ముందు అలవాట్లు మార్చాలనే ఉద్దేశం మీద బిజినెస్ లో తీసుకొచ్చారు. ఈ రోజు మా అలవాట్లన్నీ చేంజ్ అయిపోయినాయి. మరి జీవితాన్ని మార్చిన కోచ్ కి మరి నరేష్ మన చిన్న మార్జ్ కోసం బిగ్ క్లాప్స్ అండి. అలానే గ్రేట్ మెంటర్స్ మై మెంటర్స్ కార్డ్స్ అని పెట్టుకున్నాం. మా జీవనాల కోసం బిగ్ క్లాప్స్, నరేంద్ర మార్జ్ కోసం, పెద్దింటి సుమార్ కోసం, అండ్ నరేష్ మార్జ్ కోసం, సోమశేఖర్ కోసం బిగ్ క్లాప్స్ అండి. సో ఈ రోజు నేను ఇంకా ఎక్కువ ఎక్కువ వర్క్ అనేది ఎలా చేస్తున్నామంటే మన గ్రేట్ అప్లయన్స్ చిన్న మార్జి స్వామి గురించి. సో నాకు పైన అప్లయన్స్ నరేష్ మార్జిని చేయి పట్టించారు. నరేష్ మార్జి కోచ్ గా నేను ఎంచుకోవడం జరిగింది. సో నరేష్ మార్జి ఏది చెప్తే అది తూచే తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తున్నాను. మరి నరేష్ మోర్జీ గీత ఏది చేయమంటే అది చేయగలుగుతాను. ఎందుకంటే ఆ విధంగా సబ్మిషన్ తీసుకొచ్చారు మన గ్రేట్ మెంటర్ స్వామి గురుజీ అండ్ చిన్నా మౌర్జీ. సో సబ్మిషన్ అయిపోయాం నరేష్ మౌర్జీకి. ఈరోజు నరేష్ మౌర్జీ ఏది చెప్తే అది తూచే తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తున్నాను. మౌర్జీ ఇదంతా కూడా మీ బ్లెస్సింగ్స్ మౌర్జీ. మీరు స్వామి గురుజీ చేయబట్టే ఈ రోజు నేను ముందుగా సక్సెస్ అవుతూ ముందుకెళ్తున్నాను మౌర్జీ. థ్యాంక్ యూ మౌర్జీ, మీ బ్లెస్సింగ్స్ మౌర్జీ. మీకు కోటి కోటి ధన్యవాదాలు మౌర్జీ. థ్యాంక్ యూ మౌర్జీ. అలానే గ్రేట్ టీం అనమాట. టీం అందరి కోసం బిగ్ క్లాప్స్ అండి. సో ఇక్కడ టీం వచ్చేసరికి హైదరాబాద్ టీం ఉంది, మార్కాపురం టీం ఉంది, అలానే ఖమ్మం టీం ఉంది. ఓకేనా, టీం అందరి కోసం బిగ్ క్లాప్స్ అండి ఖమ్మం టీం. అలానే మంగళగిరి టీం అంటే టోటల్ టీం అన్ని ఏరియాల నుంచి టీం అనేది వచ్చింది మావర్జీ మీ అందరి బ్లెస్సింగ్స్ తో. సో రీసెంట్ గా మాచర్లో కూడా స్టార్ట్ అయింది మావర్జీ. ఈ జూమ్ ఉండగానే మావర్జీ ఫోన్ చేశారు, పొద్దున్నే ఫోన్ చేశారు. సో వెళ్ళిపో టైగర్, మాచర్లో వెళ్ళిపోయి కూర్చోమని చెప్పారు మావర్జీ. సో మాచర్లో వెళ్ళి కూర్చొని అక్కడ టీం తయారు చేస్తాను మావర్జీ. మీ బ్లెస్సింగ్స్ మావర్జీ, మీకు కొద్ది కొద్ది ధన్యవాదాలు మాకు. థ్యాంక్ యూ. అవర్ కంపెనీ డైరెక్టర్స్, మన కంపెనీ డైరెక్టర్స్ వచ్చేసరికి 5 మెంబర్స్, 5 డైరెక్టర్లు. మన కంపెనీ డైరెక్టర్ ఉద్దేశం ఏంటంటే 2001 లో స్టార్ట్ చేయించారు వర్క్ మన కంపెనీని. ఇప్పుడు 2024 అంటే 24 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మన కంపెనీకి. 23 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 24 ఎక్స్పీరియన్స్ ఉంది మన కంపెనీకి. మన గ్రేట్ కంపెనీ డైరెక్టర్స్ విజన్ ఏంటంటే పేదవాడిగా ఉండకూడదు, పేదవాడి కూడా ధనికుడు అవ్వాలని మన కంపెనీ స్థాపించడం జరిగింది. అవర్ కంపెనీ డైరెక్టర్స్ కోసం కనిపించే దేవుళ్ళు అండి వీళ్ళు. మన కంపెనీ డైరెక్టర్స్ కోసం బిగ్ క్లాప్స్ అండి. థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సేఫ్ షాప్, థ్యాంక్ యూ సిస్టమ్, థ్యాంక్ యూ ఆర్టీటీ, థ్యాంక్ యూ మెంటర్స్, థ్యాంక్ యూ డ్రీమ్ టీమ్ మార్జీ. మార్జీ నాకు ఈరోజు పవర్ ఆఫ్ గురించి చెప్పారు మార్జీ. 5 రోజులు చేయాల్సిన పనులు. సో అది వేరే పీపీటీ తయారు చేసిన మార్జీ. మీ బ్లెస్సింగ్స్ తో మళ్ళీ అది కూడా ఓపెన్ చేస్తాం మార్జీ. ఓకే శ్రీనివాస్ గారు, ఆల్ ది బెస్ట్. సో గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ కోసం బిగ్ క్లాప్స్ అండి. ఈ రోజు మనం
ఆల్రెడీ స్టెప్ 10 అన్ని చెప్పుకుంటూ ఉంటున్నాం. సో డ్రీమ్ గురించి, లిస్ట్ గురించి, ఇన్విటేషన్ గురించి, ప్లాన్ గురించి, ఈ 4 స్టెప్స్ గురించి మనకు తెలుసుకున్నాం ఆల్రెడీ. సో ఈరోజు స్టెప్ 5, ఐదో స్టెప్ అనమాట. సో ఫాలోఅప్. వెల్కమ్ టు అండి ద పవర్ ఆఫ్ ఫాలోఅప్. ఫాలోఅప్ అనేది ఆ, చూడండి, ఫాలోఅప్ అనేది ఎలా చేయాలంటే మనం రౌండ్ ద సర్కిల్, ఏదైనా మీటింగ్స్ అయినప్పుడు మన టీమ్ ని రౌండ్ గా సర్కిల్ చేసి ఫాలోఅప్ చేయొచ్చు. క్లోజింగ్ టైంలో కూడా, వెన్యూలో కూడా మనకి వెన్యూ అయిపోయినాక రౌండ్ సర్కిల్ కూర్చోబెట్టి వాళ్ళకనే క్లారిటీ చేసేసి, సో క్లోజింగ్ టైంలో కూడా మనం ఫాలోఅప్ చేయాలి. ఆఫ్టర్ మీటింగ్ అయిపోయినా కూడా చేయాలి ఇవన్నీ కూడా. సో ఫాలోఅప్ అనేది మనం ఎన్నిసార్లు ఫాలోఅప్ చేస్తే అంత ఇన్కమ్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ కింద కూడా కనిపిస్తున్నాయి. మనం 2% సేల్ కానీ మనం ఒకసారి ప్లాన్ చెప్పినాక, ఒకసారి కాంటాక్ట్ అయినాక, ఒకసారి మనం ఫాలోఅప్ చేస్తే 2% మాత్రమే సేల్స్ వస్తాయండి. సో మళ్ళీ రెండోసారి కాంట్రాక్ట్ లో మనం రెండోసారి మళ్ళీ ఫాలోఅప్ చేయగలిగితే 3% మాత్రమే సేల్స్ వస్తుంది. అలానే 3 నుంచి మూడోసారి ఫాలోఅప్ చేస్తే 5% వస్తాయి డీడీలు అనేది, సేల్ అనేది. అలానే నాలుగోసారి కాంట్రాక్ట్ లో మనం ఫాలోఅప్ చేస్తే 10% మాత్రమే సేల్స్ వస్తాయి అనమాట. ఎవరైతే 5 నుంచి, అంటే ఒక పర్సన్ ని 5 నుంచి 12 సార్లు ఎవరైతే ఫాలోఅప్ చేయగలుగుతారో 100% చూడండి 80% సేల్స్ వస్తుందండి. వాళ్ళు నో అన్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి, ఫ్యామిలీకి ఫాలోఅప్ చేయాలి. వెళ్ళి ఫాలోఅప్ చేసి ఏదో చిన్న వీడియో చూపించాం, ఫోటో దిగాం రోడ్డు మీద కాకుండా, బట్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చొని మనం బుక్ మీద చేయగలిగితే ఫాలోఅప్ అనేది 100% డీడీలను క్లోజింగ్ అవుతాయండి. ఈ ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లాన్ చెప్పగానే ఎవరు జాయిన్ అవ్వరు. ఎప్పుడైతే మనం ఫాలోఅప్ చేయగలుగుతామో అప్పుడు మాత్రమే డీడీలనే క్లోజింగ్ అవుతాయి. ఇది కూడా రోడ్ల మీద కనిపించినప్పుడు ఎక్కడెక్కడ నిన్న చెప్పారు, మామూలు నిన్న 22 పాయింట్లు చెప్పారు. మనం ఆ 22 పాయింట్లు ఖచ్చితంగా ఫాలో అయి చేస్తే ఖచ్చితంగా 100% ఒక్కరు కూడా డీడీ లేకుండా ఉండదండి. ప్రతి ఒక్కరు కూడా డీడీలు క్లోజ్ చేస్తారు. సో ఈ ఫాలోఅప్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఆ విధంగా మీరు కూర్చొని, సో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చొని మనం ఫాలోఅప్ చేయాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి. అప్పుడు మాత్రమే డీడీలను క్లోజింగ్ అవుతాయి. మరి మార్చుకుందాం, మనం అందరం కూడా ఫాలో అవుదాం. సో వైఫ్ ఫాలోఅప్ మనం ఎందుకు ఫాలోఅప్ చేయాలనుకుంటున్నాం? ఎందుకు ఫాలోఅప్ చేయాలంటే చూడండి, టు ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్, మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వడానికి మనం ఫాలోఅప్ చేయాలి. మన టీం బిల్డ్ చేసుకుంటానికి, మన డ్రీమ్ టీం బిల్డ్ చేసుకుంటానికి మనం ఎక్కువ సార్లు ఫాలోఅప్ చేయాలి. మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ టైం ఫ్రీడమ్ కావాలంటే ఎక్కువ సార్లు ప్లాన్ చెప్పిన వ్యక్తులు ఎక్కువ సార్లు ఫాలోఅప్ చేయాలి. అలానే మనకి 3 జనరేషన్ నామినీ సెక్యూరిటీ కావాలి. మన ఫ్యామిలీకి 3 జనరేషన్ నామినీ సెక్యూరిటీ కావాలంటే మనం ఎక్కువ సార్లు ఫాలోఅప్ చేయాలి. అందుకని మనం ఎక్కువ సార్లు ఫాలోఅప్ చేయగలిగితే మనకి బిజినెస్ అనేది డీడీలోనే వస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఫాలోఅప్ అనేది చూడండి, ఇక్కడ ఒక కొటేషన్ పెట్టాను నేను. నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొకసారి ప్రయత్నించు. అంటే మనం ఆశయం, మనం పరిగెత్తు ప్రయాణంలో మనం నెగిటివ్ డీల్ రావట్లేదు, ఫెయిల్ అవుతున్నామని చాలా మంది చాలా ఫీల్ అవుతుంటారు. బట్ ఎప్పుడైతే మనం ఫెయిల్ అయిన వ్యక్తులు మళ్ళీ మరొకసారి ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు మాత్రం సక్సెస్ వచ్చింది. మనం ఏ ప్రయత్నం లేకుండా ఎక్కడికి వెళ్లకుండా సక్సెస్ కాలేము. మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి, ఫాలోఅప్ అనేది. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ ఇంకో కొటేషన్ పెట్టడం జరిగింది నేను. సో నేను గెలవటంలో ఓడిపోవచ్చు, కానీ కానీ ప్రయత్నించడంలో మనం గెలుస్తాను. అంటే ప్రయత్నిస్తూ గెలుస్తానని, గెలిచి తీరుతానని మనకు ఒక పాజిటివ్ థింకింగ్ ఉండాలి. నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు, పాజిటివ్ థింకింగ్ ఉండాలి. పాజిటివ్ గా మనం మాట్లాడుతూ ఉండాలి. ఎప్పుడు కూడా నెగిటివ్ అసలు మాట్లాడకూడదు, నెగిటివ్ అసలు ఉండకూడదు, నెగిటివ్ తీసేసుకోవాలి. సో ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ తో మనం ముందుకెళ్తామే, అప్పుడు మాత్రం సక్సెస్ అవుతాం. చెప్పండి, మామూలు చెప్తున్నారు ఎర్లీ మార్నింగ్ థ్యాంక్స్ గాడ్. ఈ రోజు లెఫ్ట్ 10 డీడీలు, రైట్ 10 డీడీలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ గాడ్. ప్రతిరోజు పాజిటివ్ మాట్లాడండి. ఎర్లీ మార్నింగ్ లేసి దేవుడికి థ్యాంక్స్ చెప్పండి, మెంటర్స్ థ్యాంక్ యూ చెప్పండి, అప్లయన్స్ థ్యాంక్ యూ చెప్పండి, మీ ఫాదర్ అండ్ మదర్ కి థ్యాంక్ యూ చెప్పండి, అలానే టీమ్ కి థ్యాంక్ యూ చెప్పండి ఎర్లీ మార్నింగ్. సో ఈ ఫాలో అప్ అనేది ఇలా చేస్తూ ఉంటే మనకి ఈజీగా సక్సెస్ వచ్చిందండి. సో ఈ రోజు మన మహాగురుజీ గ్రేట్ మెంటర్, మన మహాగురుజీ జాయిన్ అయిన తర్వాత 5వ రోజు చేయాల్సిన పనుల గురించి నాకు ఇవ్వడం జరిగింది. లాగిన్ అయిన 5వ రోజు మనం ఖచ్చితంగా మన మహాగురుజీ చిన్నారావు మహర్జీ యూట్యూబ్ ఛానల్లో
చాలా వీడియోలు ఉంటాయి. ఆ వీడియోలన్నీ కూడా మనం చూసి ఆ వీడియోలు ఖచ్చితంగా చూడాలి. చూసి మనకు కావాల్సిన వివరాలన్నీ కూడా ఒక డైరీ పెట్టుకొని రాసుకోవాలండి. డైరీ పెట్టుకొని రాసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మన సేఫ్ షాప్ కంపెనీలో అంటే ఇంతకుముందు ఇది 13,000 రూపాయలతో లాగిన్ అయితే మన ఎంతమందికి డబ్బుని ఎలా పంచుతుందనే కంపెనీ మన మహోర్జీ అది క్వశ్చన్ అనమాట. సో మన కంపెనీ ఆల్రెడీ మీ అందరూ తెలుసు కంపెనీ ఎలా ఇచ్చేది. ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక వస్తువు మనం 100 రూపాయలు పెట్టుకుంటే తయారీ కాడ 30 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఆ 70% అమౌంట్ అనేది బయట ఎవరైతే క్యారీ ఫర్ ఏజెన్సీ, డిస్ట్రిబ్యూటర్, డీలర్స్, రిటైలర్స్, హోల్సేల్ వాళ్ళందరూ ఉంటారో వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే మనందరం పంచుతుంది. సో ఇక్కడ ఎవరైతే లైన్ ఆఫ్ స్పాన్సర్స్ ఉంటారో మ్యాచింగ్ యాక్షన్ అవుతుందో వాళ్ళకి మాత్రమే పంచుతుంది డబ్బు అనేది. సో సేఫ్ షాప్ కంపెనీ డైమండ్ ప్రతి ఒక్కరికి వారానికి 2 లక్షలు ఎలా ఇస్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్. సో మన కంపెనీ ఎలా ఇస్తుందంటే మన కింద ఏదైతే టీం ఉందో ఆ టీం వర్క్ లెఫ్ట్ ఒక 200 డీడీలు, రైట్ ఒక 200 డీడీలు ఎప్పుడైతే మీరు పంపిస్తారో అప్పుడు మాత్రమే మనకు 2 lakhs అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 100 డీడీలు పంపిస్తే చాలు, డబుల్ ఇన్కమ్ ఇస్తుంది కాబట్టి డైమండ్ అయినాక 2 lakhs ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అలానే సేఫ్ షాప్ కంపెనీ లాంటి కంపెనీలు ఎన్నో పోయాయి. సేఫ్ షాప్ కంపెనీ పోదని గ్యారంటీ ఏంటి? పోయిన కంపెనీలకి సేఫ్ షాప్ మధ్య తేడా ఏంటి? ఎస్ అండి, చాలా కంపెనీలు పోయినాయి. ఆ కంపెనీలు పోయినాయంటే ఆ కంపెనీలు కొన్ని కొన్ని మార్కెటింగ్ చేసే కంపెనీలు, మనీ సర్క్యులేషన్ కంపెనీలు పోయినాయి. కొన్ని ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా కొన్ని కొన్ని కంపెనీలు పోయినాయి. బట్ సేఫ్ షాప్ కంపెనీ ఎందుకు పోదంటే సేఫ్ షాప్ అనే కంపెనీ మనిషికి కావాల్సిన అవసరతలు తీసుకుంది. మనిషికి ఏమేమి కావాలో అయ్యే తీసుకుంది మన కంపెనీ, గ్రేట్ కంపెనీ. మనిషికి ఏమి కావాలి? మనిషి బ్రతుకున్నంత కాలం బట్టలు వేసుకోవాలి. ఆ బట్టలు మన దాంట్లో ఉన్నాయి. మనిషి ఫుడ్ తినాలి. ఫుడ్ తినాలంటే నేల మీద పెట్టుకుని తినలేడు కదా. సో అలాంటి డిన్నర్ సెట్లు ఇవన్నీ కూడా మన దాంట్లో ఉన్నాయి, ప్లేట్లు ఇవన్నీ. అలానే మనిషి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే హెల్త్ ఉండాలి. అలాంటి హెల్త్ ప్రోడక్ట్ మన దాంట్లో ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, మన కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది. సో ఇలాంటివన్నీ వచ్చినాయి కాబట్టి మనిషి బ్రతికున్నంత కాలం కంపెనీ అక్కడే ఉంటుంది. మనిషి ఉండడేమో కానీ కంపెనీ మాత్రం అక్కడే ఉంటుంది. ఎందుకంటే కంపెనీ తీసుకుంది మనిషికి కావాల్సిన అవసరతలు. ట్రెడిషనల్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మధ్య తేడాలు ఏంటంటే ఆల్రెడీ ఇందాక చెప్పాను. ట్రెడిషనల్ మార్కెటింగ్ లో క్యారీ ఫర్ ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, డీలర్లు వీళ్ళు మాత్రమే బాగుపడతారు, మధ్యవర్తులు మాత్రమే బాగుపడతారు. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనం అందరం బాగుపడతాం. మనం ఉంటాం, మనం అందరం ఉంటాం. ఇక్కడ ఎవరు ఉంటారు? మన అన్నయ్య ఉంటాడు, మన అక్క ఉంటుంది, మన చెల్లి ఉంటుంది, మన బావ ఉంటాడు, మన తమ్ముడు ఉంటాడు, మన ఫాదర్ ఉంటాడు. ఇలా మనం మన ఫ్యామిలీ మాత్రం మన వాళ్ళు మాత్రమే ఉంటాం, మనమే సక్సెస్ అవుతాం. బయట అయితే ఎవరో డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్, హోల్సేల్ బాగుపడతారు, ఇక్కడ మనం మాత్రం ఉంటాం. సో జాబ్ కి డైరెక్ట్ సెల్లర్ కి మధ్య వ్యత్యాసం ఏంటంటే జాబ్ అనేది 8 గంటలు పని చేయాలి, 30 రోజులు పని చేయాలి. డైరెక్ట్ సెల్లర్ చేసే పని ఓన్లీ 4 సంవత్సరాలు మాత్రమే చేస్తాడు వర్క్ అనేది. 5వ సంవత్సరం నుంచి డైమండ్ అయిపోతే టైం ఫ్రీడమ్ వచ్చేసింది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసింది. అలానే 30 సంవత్సరాల కాలం ఉద్యోగాలు చేసిన రాని డబ్బులు సేఫ్ షాప్ లో కేవలం 3-4 సంవత్సరాలు మనం ఎలా సంపాదించుకోవచ్చు అంటే ఆల్రెడీ చెప్పినప్పుడు డైమండ్ అయితే ఆటోమేటిక్ గా అంత డబ్బు సంపాదించుంటుంది. ఇక్కడ సేఫ్ షాప్ లో 3 తరాల సెక్యూరిటీ అంటే ఏమిటి, మనం దాన్ని ఎలా నమ్మాలి? ఆల్రెడీ మనం అందరం కూడా చూసాం. దుడ్డి దిలీప్ కుమార్ వాళ్ళ ఫ్యామిలీ గురించి. సేఫ్ షాప్ లో జాయిన్ అయ్యారు, అనుకోకుండా వాళ్ళకి కరోనా సెకండ్ వే అయిపోయి సెకండ్ వేలో అతను చనిపోయాడు, దుడ్డి దిలీప్ కుమార్ గారు. ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీకి 3 జనరేషన్ నామినీ సెక్యూరిటీ ఉంది. అలాంటివి చాలా ఉన్నాయి, మన టీంలో కూడా ఉన్నారు. అలానే నిన్న ఆల్రెడీ మావూరి చెప్పారు మన టీంలో కూడా రేవతి మేడం ఉన్నారని. ఖచ్చితంగా 100% మావూరి ఇది ఖచ్చితంగా మనం ఇన్సూరెన్స్ గురించి ఖచ్చితంగా చెప్పాలి మావూరి. అలానే చాలా మంది సేఫ్ షాప్ లో 100 మందిలో 95 మంది మాత్రమే ఫెయిల్ అవుతున్నారు, కేవలం 5 మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మనం ఖచ్చితంగా 100% విజయం సాధించాలంటే మనం ఏం చేయాలో పూర్తిగా వివరాలు తెలుసుకోమని చెప్పి మన మావూరి ఇవ్వడం జరిగింది. చాలా మంది ఇక్కడ సేఫ్ షాప్ లో చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటంటే డైరెక్ట్ సేల్ కంపెనీలో నో బాస్, ఇక్కడ ఎవరు బాస్ ఉండరు. అందుకని చాలా మంది చాలా రకరకాలుగా చేస్తుంటారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళ విధంగా చేస్తుంటారు. ఇక్కడ ఒక బాస్ పెట్టుకోవాలి మనం. మన బాస్ ఎవరంటే మన డ్రీమ్ బాస్, మన అప్లయన్స్ ని బాస్ గా పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనం బిజినెస్ చేయగలుగుతాం. అప్పుడు మాత్రం బిజినెస్ చేసి 100% సక్సెస్ అవ్వచ్చు. మన అప్లైనే మన బాస్ గా పెట్టుకోవాలి, మన మెంటర్ గా పెట్టుకోవాలి, కోచ్ గా పెట్టుకోవాలి. అప్లైనే చెప్తే తూచే తప్పకుండా పాటించాలి. అప్పుడు మాత్రం మనం అందరం కూడా సక్సెస్ అవుతాం. ఇంకా లాగిన్ అయిన 5వ రోజు మన గేరా చిన్నారావు మార్జీ సేఫ్ షాప్ పట్ట
యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ లో చాలా ట్రైనింగ్స్ ఉంటాయి, 4 ట్రైనింగ్స్ వీడియోలు ఉంటాయి. ఖచ్చితంగా అందరూ చూడాలి. చూసుకొని మనం ఆ, రాసుకొని మనకు కావాల్సిన పాయింట్ ఏదైతే ఉందో. థ్యాంక్ యూ మారుజీ, మీ బ్లెస్సింగ్స్ మారుజీ. ఈ రోజు ఇంత మంచి మంచి నాలెడ్జ్ ఇచ్చారు. ఈ రోజు మమ్మల్ని బిజినెస్ లో తీసుకొచ్చారు మారుజీ. తీసుకొచ్చినాక మమ్మల్ని లేజినెస్ లా తయారు చేయలేదు మారుజీ. మీరు ఒక సోమరపోతులా తయారు చేయకుండా సో ఒక ఫీల్డ్ వర్క్ చేసి నేర్పించారు. ఖచ్చితంగా మారుజీ 100% మీరేం చెప్తే అది చూసే తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తాం మారుజీ. మీ బ్లెస్సింగ్స్ మారుజీ. సో థ్యాంక్ యూ మారుజీ. గో డైమండ్, అందరూ కూడా గో డైమండ్. థ్యాంక్ యూ మారుజీ. థ్యాంక్ యూ సో మచ్ మారుజీ. కొద్ది ధన్యవాదాలు మారు. థ్యాంక్ యూ మారుజీ. వా, గ్రేట్ గ్రేట్. సో కంగ్రాచులేషన్ అనమాట. సో గేరా శ్రీనివాస్ గారు ఎక్సలెంట్ గా టెస్టిమనీ చెప్పారండి. సో రియల్ గా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. టుడే గ్రేట్ టెస్టిమనీ చెప్పారు, గ్రేట్ టాపిక్ డిస్కషన్ కూడా వండర్ఫుల్ గా చెప్పారు అనమాట. సో గ్రేట్ శ్రీనివాస్ గారు. సో ఇదే విధంగా కంటిన్యూగా సో మీ టీమ్ లో ఎవరైతే ప్లాటినం అంటే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలానే అవకాశం దొరుకుతుంది. సో మీ టీమ్ లో మోర్ ప్లాటినమ్స్ చేపించండి, మోర్ పర్సన్స్ కి ఇలాంటి ఆపర్చునిటీ దొరుకుతుంది. ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ గారి కోసం బిగ్ క్లాప్స్. కంగ్రాచులేషన్. ఎస్ మారుజీ, మీ బ్లెస్సింగ్స్ మారు. థ్యాంక్ యూ మారు. రైట్.